చేయడం జరిగినాయి. ఇంకో కొన్ని వెపన్స్ అర్బన్ ఏరియాలో కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ అర్బన్ ఏరియాలో ఉన్న అన్ని లైసెన్స్ వెపన్స్ చర్య తప్పదు. డెఫినెట్లీ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అండ్ మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా చాలా మంచి సీజన్. దాంట్లో డ్రగ్స్, ఈ ఫిర్బీస్, లికర్ ఇవన్నీ మనం we are trying our best that not a single report like Gram Panchayat election and free and fair conduct of election. Thank you. Sensitive places. ఈ సెన్సిటివ్ ప్లేసెస్లో ఇప్పుడు 1926 అది సెన్సిటివ్ ప్లేసెస్గా మనం గుర్తించాము. 4975 నార్మల్ అండ్ 1302 హైపర్ సెన్సిటివ్గా అది గుర్తించాము. 1302 హైపర్ సెన్సిటివ్. ఈ ఎలక్షన్ ఇప్పుడు పార్టీ లైన్లో ఉన్నాయి కాబట్టి ఈ కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. ఈ ఎలక్షన్స్లో కొన్ని కమ్యూనిటీ సెన్సిటివ్ లొకేషన్స్ కూడా, పోలింగ్ స్టేషన్స్ కూడా మనకు ఉన్నాయి. అక్కడ మన ఎక్స్ట్రా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాము. ఆల్రెడీ బైండింగ్ ఓవర్ చేయడం అది మొదలైంది. అండ్ అది బైండింగ్ ఓవర్ ఇది సింపుల్ ఉండదు. ఇప్పుడు ఫైనాన్షియల్ ష్యూరిటీతో బైండింగ్ ఓవర్ చేస్తాము. ప్రతి ఎవరెవరు గత కేసులో నేరస్తుగా గుర్తించాము మనము ఎలక్షన్ కేసెస్లో స్పెషల్లీ వాళ్ళ మీద స్పెషల్ నిఘా ఉంటుంది. ఇప్పుడు కమ్యూనల్ సెన్సిటివ్ ఏరియాస్ అంతే ఇప్పుడు మనకు నిర్మల్ డిస్ట్రిక్ట్ ఉన్నాయి, బైసా ఉన్నాయి, నిర్మల్ ప్రాపర్ ఉన్నాయి, ఖానాపూర్ ఉంది, తర్వాత మన నిజామాబాద్ ఉంది, బోధన్ ఉంది. సో ఇలాంటి కమ్యూనల్ సెన్సిటివ్ మనకు మున్సిపాలిటీస్ ఉన్నాయి. సో అక్కడ మన ఎక్కువ ఫోర్సెస్ డిప్లాయ్ చేయాలా, అక్కడ ఎక్కువ మనము ఈ ఫ్లాగ్ మార్చెస్ కానీ ఎక్కువ అక్కడ నిఘా పెట్టాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. GHMC election లేదండి. Whatever is GHMC, there is no election. ఇప్పుడు మాకు ఈ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లో రంగారెడ్డి జిల్లా సంబంధి అమంగల్, చెవెల, ఇబ్రాహీంపట్నం, తర్వాత మొయినాబాద్, షాద్ నగర్ అండ్ శంకర్పల్లి ఈ మా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో వస్తున్నాయి. సో అక్కడ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ చెకింగ్కి భాగంగా మీకు చెప్పాను ఆల్రెడీ, మనం ఏమేమి క్యారీ చేయాలా, ఏం క్యారీ చేయకూడదు. 50,000 దాకా డబ్బు మీకు అనుమతి ఉంది. 50,000కి ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉంటే అది ఇక్కడ బ్యాంక్ నుంచి విత్డ్రా చేశారు ఏమైనా ఉంటే అది సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ డెఫినెట్లీ వీ విల్ నాట్ టచ్ దోస్ డివోటీస్ హూ ఆర్ గోయింగ్ ఫర్ ద మెడారా. మీ అందరికీ పండుగ అది కాబట్టి అవర్ పోలీస్ సిబ్బంది ఆల్సో విల్ బి సెన్సిటైజింగ్ దెమ్ టు go for the checking strictly against the anti-social code. ఆల్రెడీ అందరికీ ఇన్ఫార్మ్ చేశానండి. 150,000 and 50,000 that has been communicated to all the district administration. So once again on behalf of all the voters, I appeal to them through you that we are ready for conducting elections in a fair and neutral way, and we request and appeal to all of them that they should come forward and exercise their franchise on the 11th of this month, and so that these elections, the voter turnout will be more than 80%. That is what we would like to appeal to all of you.
అండ్ ఈ విధంగా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి చక్కగా చేయాలి అని మేము అనుకోవాలి అంటే ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా మీ ద్వారా అపీల్ చేయడం జరుగుతుంది. ఓటర్లు చక్కగా 11వ తేదీన పండుగకు జాతరకు ఎలాగెళ్తారో అలాగే ఈ ఓటర్ల పండుగ కూడా వేయించేసి 85% కంటే ఎక్కువ ఓటర్ టర్నౌట్ ఈ ఎలక్షన్లలో సాధించాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నామని అందరికీ తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం. విల్ బి కవర్డ్ విత్ వెబ్కాస్ట్. ఇప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్ మనం పక్కా కవర్ చేస్తాము. ఈ క్రిటికల్ తర్వాత హైపర్ సెన్సిటివ్ లొకేషన్ని బట్టి మా డిప్లాయ్మెంట్ ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ ఇప్పుడు నడుస్తున్నాయి. మళ్ళీ ఒకసారి మన ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఎంత బందోబస్తు మనం డిప్లాయ్ చేస్తాము. దాంట్లో రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కావచ్చు, కౌంటింగ్ సెంటర్ కావచ్చు, దానికి కూడా సెపరేట్ బందోబస్తు మన ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 3 లేయర్ సెక్యూరిటీ అక్కడ కౌంటింగ్ సెంటర్లో, తర్వాత రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా సెపరేట్ భద్రత అది కూడా లేయర్డ్ బందోబస్తు ఉంటుంది. తర్వాత మన కొన్ని పికెట్స్, కొన్ని చెక్ పోస్ట్, ఇవన్నీ బందోబస్తు మన మొత్తం కౌంట్ చేసి we will inform you, but at least there will be 25,000 police personnel which will be deployed minimum for this municipal election. Yeah, ఇప్పుడు ఆయుధాల రికవరీ సంబంధి ఈ రోజు నుంచి ఈ మా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ along with the component from our revenue department also. So they will be starting the check-in. ఈ 1800 weapons మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అప్పుడు అన్నీ మనం డిపాజిట్ చేయడం జరిగినాయి. ఇంకో కొన్ని వెపన్స్ అర్బన్ ఏరియాలో కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ అర్బన్ ఏరియాలో ఉన్న అన్ని లైసెన్స్ వెపన్స్